వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు. పీసీసీ అధ్యక్షుడి మార్పు, మంత్రివర్గంలో మార్పులపై చర్చ. రాష్ట్రంలో కేవలం 30% మంది రైతులకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి మరోసారి మోసం చేసింది. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్. ఆర్మూర్లో బీఆర్ఎస్ బీజేపీ లెఫ్ట్ పార్టీల ధర్నాకు అనుమతి లేదు. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. సిపి కల్మేశ్వర్ స్పష్టం. నిజామాబాద్ కలెక్టరేట్లో ఘనంగా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి జన్మదిన వేడుకలు. హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉన్నతాధికారులు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో మార్గాన్ని విస్తరించాలి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించిన మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు. సానుకూల స్పందన. తొమ్మిది నెలల కింద కువైట్ వెళ్లి తీవ్ర అనారోగ్యం పాలైన బాధితుడికి అండగా నిలిచిన ఎంపీ అరవింద్. స్వదేశానికి రప్పించిన ఎంపీకి ధన్యవాదాలు తెలిపిన బాధితుడు నాగేష్, కుటుంబీకులు. K6 స్పెషల్ స్టోరీ. నగరంలోని ఆనంద్ నగర్ లో మురుగు కాల్వలో పడి మృతి చెందిన అనన్య కుటుంబీకులకు మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆర్థిక సాయం. గణేష్ గుప్తా ఆదేశం మేరకు కుటుంబీకులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు. భారీగా బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముంబైకి చెందిన ఓ కుటుంబ సభ్యులు. ఆలయం ఎదుట వారిని ఆశ్చర్యంగా చూసిన భక్తులు. ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడి మార్పు, మంత్రివర్గంలో మార్పులు చేర్పులు, పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఈ భేటీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై గతంలో పలుమార్లు చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. ముఖ్య నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. మంత్రివర్గంలోకి 6గురిని తీసుకునే అవకాశం ఉండగా ప్రస్తుతం 4గురికి చోటు కల్పించవచ్చని తెలుస్తోంది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి ముదిరాజ్, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్లలో 4గురికి అవకాశం లభించవచ్చని భావిస్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవికి బీసీల నుంచి మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి గౌడ్, ఎస్సీల నుంచి సంపత్ కుమార్, లక్ష్మణ్ కుమార్, ఎస్టీల నుంచి ఎంపీ బలరాం నాయక్ల పేర్లు పరిశీలనలో. ఎస్సీలకు అవకాశం ఇవ్వాలనుకుంటే వర్గీకరణ తీర్పు నేపథ్యంలో లక్ష్మణ్ కుమార్ కు, ఎస్టీలకు ఇవ్వాలనుకుంటే బలరాం నాయక్ కు, బీసీలకైతే మహేష్ కుమార్ గౌడ్ కు ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గం, పీసీసీ చీఫ్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ ఇలా అన్ని పదవులపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో కేవలం 30% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తి అంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రుణమాఫీ చేసిన తీరు అభినందనీయమని, కానీ ప్రస్తుతం ప్రజల్లో ప్రభుత్వ తీరుపై రోజురోజుకు అసహనం పెరుగుతుందన్నారు. కేసీఆర్ లాగే రేవంత్ కూడా అబద్దాలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారన్నారు. రైతులకు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ తలపెట్టిన రేపటి రైతు దీక్షను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవటం ఎప్పటికీ సాధ్యం కాదని ఎంపీ అరవింద్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీలోకి బీఆర్ఎస్ పార్టీని విలీనంపై బీఆర్ఎస్ ని దగ్గరికి రానిచ్చే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అయినట్లే అని అన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు, విలువలకు కట్టుబడి పార్టీని గెలిపించేవారిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని ఎంపీ అరవింద్ అన్నారు. పార్టీ ఆదేశాల ప్రకారం పార్టీ అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించే సత్తా ఉన్నవారికి నాయకత్వ బాధ్యతలను అప్పగించాలన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేటీఆర్, కవిత
ఈ ముగ్గురికి బీజేపీ తోటి జీవితాంతం ఎటువంటి సంబంధం ఉండదు, క్వశ్చనే లేదు. ఇక వేరే వాళ్ళు ఎటు దుంపుతారో ఎటు పోతారో అవన్నీ నడుస్తూనే. ఆల్రెడీ కాంగ్రెస్లో విలీనమైంది కదా, కాలేదు ఎమ్మెల్యేలు. ఒక ఎమ్మెల్యే అయితే పోయి ఎంపీ నిలబడే కాంగ్రెస్ టికెట్ మీద. మళ్ళీ మీరు బీజేపీ బీఆర్ఎస్ విలీనమంటారు ఏంది మీ ఛానళ్ళు? మీరేనా విలీనమైనరా? అక్కడ ఎమ్మెల్యేలు పోయినరు, కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అంతకుముందు కాంగ్రెస్ వాడు పోయిండు, బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. మా దగ్గర బండి సంజయ్ చెప్పాయి, మా దగ్గర కూడా జాయిన్ కావాలంటే రిజైన్ చేసి రావాలని. వీళ్ళు ముగ్గురు ఈ ట్రిపుల్ కే అవుతున్నదో కేసీఆర్, కేటీఆర్, కవిత సచ్చినా కూడా వీళ్ళు బీజేపీ దగ్గర రానియారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఎంపీ అరవింద్ సూచించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో నాందేడ్ జిల్లా ప్రభారీ హోదాలో ఏర్పాటు చేసిన 9 అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నాయకుల సమావేశంలో ఎంపీ అరవింద్ పాల్గొని రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తనతో పాటు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, రాజ్యసభ సభ్యులు మరాఠ్వాడా ప్రభారీ శ్రీ భాగవత్ కరాడ్, మరాఠ్వాడా విభాగ సంఘటన మంత్రి సంజయ్ జీ కౌడ్గే, మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రతాప్ రావు పాటిల్, చిక్లీకర్, రామ్ పాటిల్, రాథోలికర్, దేవిదాస్ రాథోడ్, నాందేడ్ దక్షిణ, ఉత్తర జిల్లాల అధ్యక్షులు సంతుల్ రావు హంబరడే, కిషోర్ దేశ్ముఖ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పూనం పవార్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు రమణ్ రెడ్డి సేవలు అమోఘమని జిల్లా అధికారులు కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. నిజామాబాద్ కలెక్టరేట్లో రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు కేక్ కట్ చేసి రమణ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. రమణ్ రెడ్డి ఆయురారోగ్యాలతో జీవించాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలన్నారు. కలెక్టర్ ఏవో ప్రశాంత్, ఎంఆర్ఓ సతీష్ రెడ్డి, నార్త్ తహసీల్దార్ నాగార్జున, జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు, తహసీల్దార్లు, వీఆర్ఏలు, వీఆర్ఓలు రమణ్ రెడ్డిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గజమాలతో సత్కరించారు. శాలువాలు, మెమెంటోలు రమణ్ రెడ్డికి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఫైర్ గన్లు వెలిగించి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. కలెక్టర్ సిసి మహేష్, ప్రభు, బోధన్ తహసీల్దార్, నిజామాబాద్ రూరల్ తహసీల్దార్, ఆర్ఐలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మీరు చూడండి, స్టేట్ రెవెన్యూ అసోసియేషన్లో ఓన్లీ జిల్లా నుంచి కాదు, మన జిల్లా నుంచి ఒక్కరు మాత్రమే పాత్ర వహించి ఎంటైర్ స్టేట్లో ఒక లీడర్గా ఉన్నారంటే రమణ్ రెడ్డి సార్ మాత్రమే. మీరు స్టేట్ వాళ్ళందరూ కూడా అన్న నువ్వు ప్రెసిడెంట్గా అనే ప్రపోజల్ తెచ్చిన సున్నితంగా అన్నాను ఇచ్చిందని మద్దతు కాదు అని చెప్పేసి. కానీ మళ్ళీ అక్కడ స్టేట్లో ముఖ్యమైన పాత్ర సార్. ఇది గమనించండి దయచేసి. మనం ఫుల్ సపోర్ట్గా ఉందాం. ఒక మాట ద్వారా, ఒక మెసేజ్ ద్వారా మాత్రమే కాదు, మనం నిజంగా బర్త్డేలకు స్పందించినట్లు ఒక మెసేజ్ వాళ్ళు చేసిన పనిని చెప్పుకోవడానికి మనం స్పందించాలి. మేడ్చల్ మెట్రో సాధన కోసం తన వంతు కృషి చేస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ హామీ ఇచ్చినట్లు మేడ్చల్ మెట్రో సాధన సమితి నాయకులు సంపత్ రెడ్డి తెలిపారు. జేబీఎస్ టు షామీర్పేట్, ప్యారడైజ్ టు మేడ్చల్ మార్గాల్లో మెట్రో పనులు చేపట్టాలని, జేబీఎస్ నుండి అల్వాల్, షామీర్పేట్ వరకు, అలాగే ప్యారడైజ్ నుంచి కోంపల్లి టు మేడ్చల్ వరకు మెట్రో మార్గాన్ని విస్తరించాలని కోరుతూ మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో మేడ్చల్ మెట్రో సాధన సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఈ ప్రాంతానికి మెట్రో రవాణా యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రభుత్వ దృష్టికి తేవాలని కోరారు. మేడ్చల్ జిల్లా పరిసర ప్రాంతాల్లోని అల్వాల్, కోంపల్లి, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో సుమారు 60,000 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు ఇతర ఉద్యోగులు ఈ మార్గం గుండా నిత్యం ప్రయాణం చేస్తూ ఉంటారని, ట్రాఫిక్ సమస్యతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, ప్రభుత్వం స్పందించి 2వ దశలోనే ఈ మార్గంలో మెట్రో పనులను ప్రారంభించాలని ఎమ్మెల్యేను కోరినట్లు సాధన సమితి నాయకులు సంపత్ రెడ్డి తెలిపారు. ప్యారడైజ్ నుంచి డైరీ ఫార్మ్ రోడ్డు వరకు ఇప్పటికే మెట్రో వేయాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది, కానీ అది మెట్రో 2వ దశలోనే వేస్తే అందరికీ ఉపయోగపడేలా ఉంటుందని వివరించారు. అలాగే డైరీ ఫార్మ్ రోడ్డు నుండి మేడ్చల్ వరకు మెట్రోని వేయాలని కోరారు. మరి ముఖ్యంగా జేబీఎస్ నుండి షామీర్పేట్ వరకు డిఫెన్స్ ల్యాండ్ ఇచ్చారు కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ వేయాలని కోరారు. కింద డెక్లో రోడ్డు రవాణాకు, పైన డెక్లో మెట్రో రవాణాకు ఉపయోగిస్తే భావితరాలు నష్టపోకుండా ఉంటాయని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు సంపత్ రెడ్డి, వి మహేందర్ రెడ్డి, జార్జ్, శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ బీజేపీ లెఫ్ట్ పార్టీల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆర్మూర్లోని మామిడిపల్లి చౌరస్తాలో తలపెట్టిన చలో ఆర్మూర్ రాస్తారోకోలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని సిపి కల్మేశ్వర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆర్మూర్ ప్రాంతంలో ఈ నెల 23న సాయంత్రం 4 గంటల నుంచి 25న ఉదయం 6 గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని సిపి కల్మేశ్వర్ అన్నారు. 5 కన్నా ఎక్కువగా ఒకచోట ప్రజలు గుమిగూడి ఉండకూడదని ఆంక్షలు విధించారు. చట్టానికి వ్యతిరేకంగా ఇలాంటి సమావేశాలు, రాస్తారోకోలు, ధర్నాల వంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా చట్టరీత్యా చర్యలు ఉంటాయని సిపి తెలిపారు. సిపి ప్రకటనలో హెచ్చరించారు. ముంబైకి చెందిన ఓ కుటుంబ సభ్యులు భారీగా బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముంబైకి చెందిన ఇద్దరు 10 కేజీల చొప్పున, మరొకరు 5 కేజీల చొప్పున దాదాపు 15 కోట్ల విలువైన బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయం ఎదుట భక్తులు వారిని ఆశ్చర్యంగా తిలకించి సెల్ఫీలు దిగారు. వారి రక్షణ కోసం సుమారు 15 మంది సెక్యూరిటీ సిబ్బంది రావడం విశేషం. గత 2 రోజుల క్రితం ఆనంద్ నగర్ లో మురుగు కాల్వలో పడి మృతి చెందిన అనన్య కుటుంబీకులకు మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆదేశంతో బీఆర్ఎస్ నాయకులు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గత 2 రోజుల క్రితం నిజామాబాద్ నగరంలో గల ఆనంద్ నగర్ ప్రాంతంలో కాలువలో పడి 2 ఏళ్ల చిన్నారి అనన్య మృతి చెందిన విషయం తెలుసుకున్న నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల ఆదేశానుసారం నగర సీనియర్ నాయకుల బృందం బాధిత చిన్నారి అనన్య కుటుంబ సభ్యులైన తల్లి పూజ, తండ్రి మారుతి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి అదేవిధంగా భవిష్యత్తులో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా బాధితులకు ఎదురయ్యే సమస్యలకు అన్ని విధాలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వం ద్వారా కూడా ఆర్థిక సాయం అందే విధంగా అన్ని విధాలా కృషి చేస్తామని గణేష్ మాటగా వారికి ధైర్యం చెప్పి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నోడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సూదం రవిచందర్, సత్యప్రకాష్, ఎనగద్దుల మురళి, విక్రమ్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కువైట్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మారియా తాండాకు చెందిన నాగేష్ ను స్వగ్రామానికి రప్పించేందుకు ఎంపీ అరవింద్ విశేష కృషి చేశాడని బాధిత కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు. దర్పల్లి మండలంలోని మరియాతాండా గ్రామానికి చెందిన గుగ్లోత్ నగేష్ ఉపాధి కోసం 9 నెలల కింద కువైట్కు వెళ్లారు. 3 నెలల కింద నగేష్ అనారోగ్యంతో బాధపడుతూ అక్కడ నానా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎంపీ అరవింద్ కార్యాలయానికి ఈ మేరకు తెలపడంతో ఎంపీ అరవింద్ స్పందించి అక్కడ కువైట్ భారత రాయబార కార్యాలయానికి ఫోన్ చేసి పరిస్థితులను వివరించాడు. తక్షణమే నగేష్ను భారత్కు తరలించాలని కోరడంతో ఆగస్టు 14న స్వగ్రామానికి వచ్చాడు. ఈ సందర్భంగా నగేష్ బాధిత కుటుంబ సభ్యులు ఎంపీ అరవింద్కు కువైట్ భారత రాయబార కార్యాలయానికి ధన్యవాదాలు తెలిపారు. తెలపగానే స్పందించిన అరవింద్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కుటుంబ సభ్యులు కోరుకున్నారు. కిషన్ అన్న మరియు దినేష్ కులచారి అన్నను కూడా మన బాబాయ్ వాళ్ళను హెల్ప్ కోరడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో నాకు మన ఎంబీసీ నుంచి ఫోన్ రావడం జరిగింది. మన ఇండియన్ ఎంబీసీ నుంచి ఢిల్లీ నుంచి ఫోన్ రావడం జరిగింది. అప్పుడు దాని తర్వాత మన పరిస్థితి ఏమున్నదనేది అన్ని వివరాలు తీసుకొని మన కోయటు ఎంబీసీ నుంచి కూడా మనకు ఫోన్ రావడం జరిగింది. అప్పుడు నేను మన హెల్ప్ జరిగింది. మనకు అక్కడ మనం ఎంబీసీలో పోయి కోర్టులో కేసు వేయడం జరిగింది. దాని తర్వాత మనకు వెంటనే రియాక్షన్ అనేది మంచిగా జరిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత నాకు 4 రోజుల తర్వాత నాకు మేడం వచ్చేసి నాకు పాస్పోర్ట్ ఇవ్వడం జరిగింది. అప్పుడే టికెట్ కూడా వెంటనే చేసుకొని నేను ఇంటికి అయితే క్షేమంగా రావడం జరిగింది. అందుకు కులచారి మన దినేష్ అన్నకి మరియు మన ఎంపీ అరవింద్ అన్నకు, మళ్ళా ఎస్టీ సెల్ డిలక్స్ అధ్యక్షుడు కిషన్ గారికి అందరికీ నాకు కోటి ప్రణామాలు, కృతజ్ఞతలు. రష్యా ఖండంలోని ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన యువకుడిని నాలేశ్వర్ గ్రామస్తులు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు సన్మానించారు. నవిపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలోని రైతు కుటుంబంలో జన్మించిన ఆర్మూర్ మారుతి ఈ నెల 17న రష్యా ఖండంలోని ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించి ఈరోజు స్వగ్రామం నాలేశ్వర్కు విచ్చేసిన మారుతికి బినోలా సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, వివేకానంద యువ విభాగ్ వారు, నాలేశ్వర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే ఈరోజు ఘనంగా బ్యాండ్ బాజాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పర్వతాన్ని అధిరోహించిన మారుతి మాట్లాడుతూ గత సంవత్సరం కింద కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడం జరిగిందని, అలాగే ఈ నెలలో రష్యాలోని ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించడం జరిగిందన్నారు. నా లక్ష్యం ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడమేనని ఆయన అన్నారు.
మారుతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో పాటు పట్టుదలతో ఉంటే అనుకున్నది సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సురేష్, మోహన్, వివేకానంద, యువ విభాగ్ సభ్యులు శేఖర్, రఘు, రాకేష్, ఉదయ్, గ్రామస్తులు ప్రణయ్, రమేష్, కృష్ణ, అరుణ్ తదితరులున్నారు. 16 రోజు నైట్ మేము బయలుదేరాం. సో అప్పటికి కూడా చాలా వెదర్ కూడా బాగాలేదు, బట్ అయినా స్టార్ట్ చేసాం మేము. సో ఇప్పుడు చేస్తున్నప్పుడు ఏమైందంటే చాలామంది వెనక్కి అవుతున్నారు, చాలామంది బ్యాక్ రావడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. బట్ మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే నేను కూడా ఒక్కొక్కసారి అనుకున్నాను, త్రీ టైమ్స్ అనుకున్నాను నేను కిందికి రావాలని. అయితే మన ఒక ఎగ్జాంపుల్తో చెప్తా. నార్మల్గా మనం ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసి అది మిస్ అయినాం అనుకోండి, తిరుపతికి కానీ ఎటన్నా కానీ ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసినాం ఒక ఇద్దరికి, ఒకళ్ళు మిస్ అయ్యారు, మనం పోవాలి, వాళ్ళు మిస్ అయిన వాళ్ళు. బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాన్ని ఘనంగా నిర్వహించారు. బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు. కొత్తపల్లి నవిత, తన్నీరు రాజలక్ష్మి సహకారంతో ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు, పళ్లు అందజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వేమూరి లక్ష్మి మాట్లాడుతూ మాతృత్వం వరం లాంటిదన్నారు. లయన్స్ క్లబ్ సామూహిక శ్రీమంత కార్యక్రమం చేపట్టడాన్ని ఆమె అభినందించారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా గర్భిణీ మహిళలకు మానసిక ఆరోగ్యం మరింత ఉత్సాహంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జామ్ చైర్మన్ భారతి, వై అంజనాదేవి, వెంకటలక్ష్మి, రాజలక్ష్మి, మంజూష, అయ్యప్ప, శివ, అధ్యక్షులు టి సుబ్బారావు, కార్యదర్శి పోషెట్టి శ్రీకాంత్, సెక్రటరీ శ్రీనివాసరావు, ఆదినారాయణ, బసవేశ్వరరావు, లంకరవి తదితరులు పాల్గొన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డు గంగాధర్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డు గంగాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాక్లూరు మండలం మానిక్ బండార్ చెక్క దగ్గర శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని, రుణమాఫీ కాని రైతులకు వెంటనే కాలయాపన చేయకుండా రుణమాఫీ చేయాలని ఆయన అన్నారు. సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో ఫారెస్ట్ అధికారులు గిరిజనులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తానని ఒక పక్క చెప్పుకుంటూ అమాయకమైన గిరిజనులపై దాడులు చేయడం సరికాదన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అట్లాగే రైతులకు రైతు భరోసా ఇవ్వాలని, అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగు చేసుకుంటున్న పోడు భూములపై ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపాలని, సాగు చేసుకుంటున్న పోడు భూములన్నింటికీ పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్బయ్య, ప్రశాంత్, లక్ష్మణ్, రామకృష్ణ, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్ డిమాండ్ చేశారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఈరోజు శంకర్ భవన్ పాఠశాలలో విరామ సమయంలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వెనిగళ్ల సురేష్ మాట్లాడుతూ 2003 నుండి నియామకమైన ఉద్యోగ ఉపాధ్యాయులకు నూతన పెన్షన్ విధానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఈ విధానాన్ని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే రద్దు చేశాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఎన్నికల హామీలో సిపిఎస్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. కావున వెంటనే సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సిపిఎస్ ఉపాధ్యాయులు రాములు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో టీపీటీ జిల్లా కార్యదర్శి మల్లేశం, లింబయ్య, గోపి, దామోదర్, రాములు, గంగాధర్, శ్రీహరిరావు, రజనీ, స్వర్ణలత, రాజేంద్ర ప్రసాద్, రాజయ్య, శ్రీనివాసరాజు, మాధవి, శ్రీలక్ష్మి, గంగా కిషన్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 23న బ్లాక్ డేగా, సెప్టెంబర్ 1న విద్రోహ దినంగా మనం పాటిస్తున్నాము. మరి మారినటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మరి వచ్చిన 100 రోజుల్లోనే సిపిఎస్ను రద్దు చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. మరి ఆ దిశగా అడుగులు వేస్తారని మనమందరం కూడా భావిస్తున్నాము. మరి ఒక మంచి ప్రభుత్వము మనకు మారినటువంటి ప్రభుత్వంలో మరి మన జీవితాలలో కూడా వెలుగును నింపే విధంగా మరి అంకాపూర్ లాలన వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు పైపుల రాజారెడ్డి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి సంతోష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు కరుణాకర్ రెడ్డి పరామర్శించారు. ఆర్మూర్లోని అంకాపూర్ గ్రామంలో గల లాలన వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు గడ్డం పైపుల రాజారెడ్డి ఇటీవల మరణించారు. వారి కొడుకు హేమంత్ రెడ్డి, కూతురు సునీతారెడ్డిని మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, ఎక్స్ఎంపీపీ భాస్కర్ రాజు, రాజగుప్తా, రాఘవేందర్, మారుతిరెడ్డి, వెంకటరమణారెడ్డి, నవీద్, ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని వర్ని రోడ్లో గల సెయింట్ జేవియర్స్ పాఠశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
నగరంలోని వర్ని రోడ్లో గల సెయింట్ జేవియర్స్ పాఠశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జరుపుకోవడానికి కారణం 2023 ఆగస్టు 23వ తేదీన చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుని వద్దకు చేరుకుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞ రోవర్ చంద్రునిపై గల నీటి శాతం, సల్ఫర్ ఖనిజాలు ఉన్నట్లుగా గుర్తించాయి. ఈ విషయాలను భూమిపైకి పంపించాయి. 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా మా పాఠశాలలోని విద్యార్థులు అంతరిక్షానికి సంబంధించిన ప్రాజెక్టులు తయారు చేశారని, అవి చంద్రయాన్-3 రాకెట్, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞ రోవర్, సూర్య కుటుంబం, సూర్యగ్రహణం, మార్స్ శాటిలైట్, ఆదిత్య శాటిలైట్ కమ్యూనికేషన్ ఇలాంటి ప్రాజెక్టులు 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు తయారు చేశారు. ఈ ప్రాజెక్టులు తయారు చేయడానికి ప్రోత్సహించిన ఉపాధ్యాయులు ఎం శ్యామల మరియు మిగతా ఉపాధ్యాయులు, అలాగే ప్రాజెక్టులు తయారు చేయడానికి కృషి చేసిన విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్ లతాగౌడ్, చైర్మన్ పాకల నరసింహారావు శుభాభినందనలు తెలియజేశారు. సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు మా స్కూల్లో విద్యార్థులందరూ కూడా వివిధ రకాలైనటువంటి చంద్రయాన్-3 శాటిలైట్స్, శాటిలైట్ కమ్యూనికేషన్ అండ్ సోలార్ ఎక్లిప్స్, తర్వాత గ్రహాలు, వీటన్నిటి గురించి ప్రాజెక్టులు తయారు చేసినారు. అండ్ వాళ్ళు అద్భుతంగా తయారు చేసి దాని యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది. అసలు ఈరోజు మనము నేషనల్ దీర్ఘకాల వ్యాధులతో పాటు అత్యవసర చికిత్సలకు సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం చెక్కులను పంపిణీ చేశారు. ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన బాధితులు 75 మందికి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా పులి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల్లో నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు విజయ్ గౌడ్, కిషన్ గౌడ్, ఎల్లయ్య యాదవ్, నారాయణ చౌదరి, గంగా ప్రసాద్, బంద్ శంకర్, సుభాష్, మోహన్ రెడ్డి తదితరులున్నారు. నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జానకంపేట గ్రామానికి విచ్చేయడం జరిగింది. అలాగే జానకంపేట మరియు సారంగపూర్ గ్రామాలకు సంబంధించినటువంటి ఒక 20 చెక్కుల వరకు కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. తదనంతరం మిగతా మండలంలోని గ్రామాలన్నింటికి కూడా ఎడపల్లి మండలం ఎంపీడీఓ ఆఫీసులో పంపడం జరుగుతూ ఉంది. నేటి లగాయతు ప్రతి సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, కళ్యాణ్ లక్ష్మి చెక్కులు కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీలు పనిచేయాలని ఎడపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు పోల మల్కారెడ్డి అన్నారు. శుక్రవారం సొసైటీ ఆవరణలో నూతనంగా వ్యవసాయ కమిటీ డైరెక్టర్లుగా నియమించబడ్డ నారాయణ చౌదరి, బొబ్బిలి శ్రీనివాసులను ఘనంగా సన్మానించి మాట్లాడారు. గ్రామాల్లో పంట పొలాలకు వెళ్లే రహదారులు, చిన్న నీటి కాలువలు మరమ్మతులకు మార్కెట్ కమిటీ నిధులను మంజూరు చేయాలని సూచించారు. సన్మాన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, నాయకులు పండరి, బంజ శంకర్, బంజ కామప్ప, సుభాష్, మోహన్ రెడ్డి, కృష్ణారావు, గంగా ప్రసాద్ తదితరులున్నారు. మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా మా ఎడపల్లి మండలం నుంచి అత్యధికంగా మా పార్టీ మండల ప్రెసిడెంట్ గారి ప్రోద్బలంతో ఎమ్మెల్యే గారికి సూచించడం ద్వారా 4 డైరెక్టర్ పోస్టులు రావడము మండలంకు మొట్టమొదటిసారి ఆధిక్యంగా రావడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా పార్టీ మండల అధ్యక్షులకు, పార్టీ సీనియర్ కార్యకర్తలందరికీ పార్టీ తరఫున, నా తరఫున ధన్యవాదాలు. రాష్ట్ర ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని అమలు చేసిన ఆగస్టు 23ను బ్లాక్ డేగా ప్రకటిస్తూ శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోర్తాడ్లో పాఠశాల ఉపాధ్యాయ బృందం మధ్యాహ్న సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని అమలు చేసిన ఆగస్టు 23ను బ్లాక్ డేగా ప్రకటిస్తూ, అలాగే ఈ విధానానికి కారణమైన జీవో నంబర్ 28 ప్రతులను కాల్చివేశారు. సిపిఎస్ విధానం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులకు తీరని నష్టం జరుగుతుందని సిపిఎస్ ఉద్యోగుల సంఘం మోర్తాడ్ అధ్యక్షుడు మామిడి రవీందర్ అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏ ప్రభాకర్ మాట్లాడుతూ 30 సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఉద్యోగులకు పెన్షన్ లేకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అశోక్, సంధ్య, వినోద్, రవి, దీపిక, మోనేశ్వర్, అనిత, పద్మ, శకుంతల, బాలరాజు, మనోజ్, రాజ్ కుమార్, రాము, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు జీవో నంబర్ 28 గుదిబండగా మారిందని, పాత పెన్షన్ వర్తింపచేయాలని పీఆర్టీయూ దర్పల్లి ఉపాధ్యాయ నాయకులు డిమాండ్ చేశారు.
దర్పల్లి మండల కేంద్రంలో ఈరోజు 2014 ఆగస్టు 23న వెలువడిన జీవో నంబర్ 28 ద్వారా అమానవీయమైన ఉద్యోగ ఉపాధ్యాయులకు గుదిబండగా మారిన కాంట్రిబ్యూషన్ పెన్షన్ పథకంలోకి నెట్టివేయబడిన వారికి ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు పాత పెన్షన్ వర్తింపు చేయాలని కోరుతూ పీఆర్టీయూ దర్పల్లి శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మండల ఉప తహసీల్దార్ ప్రవీణ్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల పీఆర్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటరాజారెడ్డి, సతీష్ కుమార్, నాయకులు సత్యనారాయణ, ప్రసన్న కుమార్, స్నేహలత, శ్రీనివాస్ గౌడ్, రవిరాజ్ పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన ఎస్ రాజన్న తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో చేరారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ను సంప్రదించగా ఆయన 2 లక్షల రూపాయల ఎల్ఓసిని అందజేశారు. మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన ఎస్ రాజన్న తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో చేరారు. వైద్య ఖర్చులకు ఎక్కువ డబ్బు ఖర్చు అవుతూ ఉండడంతో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ను సంప్రదించగా ఆయన ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 2 లక్షల రూపాయల ఎల్ఓసిని అందించారు. ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్ కు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఇందల్వాయి రైతు వేదికకు అధికారులు సమయానికి రాకపోవడంతో గంటల తరబడి వేచి చూశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి రైతు వేదిక వద్ద ఉదయం 11:30 వ్యవసాయ శాఖ కార్యాలయం తెరుచుకోకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం 9:30 నుండి రుణమాఫీ పత్రాల కోసం రైతులు పడిగాపులు కాశారు. సుమారు 11:20 దాటిన సమయపాలన పాటించని ఇందల్వాయి మండల ఏవో శ్రీకాంత్, ఏవో ప్రకాష్ గౌడ్ ఉదయం నుండి తమ పనులను వదులుకొని రైతు వేదికకు వ్యవసాయ కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో చేసేది లేక సుమారు 2 గంటల పాటు రైతు వేదిక బయట లైన్లో నిలబడి ఉన్నారు రైతులు. అసలే రుణమాఫీ కాక ఇబ్బంది పడుతున్న రైతులకు సమయపాలన పాటించని వ్యవసాయ అధికారులతో తిప్పలు తప్పలేదు. రైతులకు రుణమాఫీ కాకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పని కాక రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమే నిజామాబాద్ జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు వీరిపై చర్యలు తీసుకుని రైతులకు సకాలంలో అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని మండల రైతులు కోరారు. మా భూమి మాది ఎకరం ఉంటుంది. క్రాప్ లోన్ తీసుకున్న, కాకపోతే పట్ట బుక్ మీద తలారి ఉంది, రేషన్ కార్డు మీద, ఆధార్ కార్డు మీద తోట అని ఉంది. 58,000 తీసుకున్నా 20 వరకు మాఫీ రాలేదు. ఇంతకుముందు యాక్చువల్గా తీసుకున్నా మాపైనే కట్టినాము. మొత్తం రెన్యువల్ చేయక మొత్తం 89,000 దాకా అయినా కట్టినాము. కడితే మళ్ళీ 49,000 తీసుకుంటే 40,000 మా ఆఫర్స్ వచ్చినాయి మాపై. మరి ఈసారి మాత్రం రాలేవు. మళ్ళీ ఇప్పుడు ఇంతవరకైతే కాకపోతే అప్పుడు ఉన్నది అదే పేరు, ఇప్పుడు అదే ఉంది పేరు, కాకపోతే మాఫీ కాలేదు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి పేర్కొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ సొసైటీలో కాంగ్రెస్ రైతు నాయకుడు ముప్ప గంగారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మాట ఇస్తే మడమ తిప్పం, ఇంకో 15 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు అందజేస్తామని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో చూపించిన విధంగా 2 లక్షల రుణమాఫీ అంచెలంచెలుగా మాఫీ చేస్తున్నామని, మాట ఇచ్చి మడమ తిప్పమని నాయకుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంకులో మొత్తం రైతులందరికీ డబ్బులు పెట్టామని, 15 రోజుల్లో అందరికీ మాఫీ వర్తిస్తుందని, మాఫీ కాని కొందరు రైతుల దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరణ జరుగుతుందన్నారు. ప్రతిపక్ష నాయకులు 9 సంవత్సరాలు ఏకదాటిగా రాష్ట్రాన్ని పాలించి అప్పుల కుప్ప చేసి వదిలారని, రైతుకు మాత్రం చిప్ప చేతికిచ్చారన్నారు. ఒక్క రైతు కూడా మాఫీ వచ్చిందని చెప్పిన దాఖలాలు లేవని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతుల పక్షపాతంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినందుకు ఈ ప్రతిపక్ష నాయకులు తమ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని, రాజీనామా చేస్తామని, రాజకీయ సన్యాసం చేస్తామంటూ అంటున్నారన్నారు. కరెక్ట్గా అలాగే మీకు రాజకీయ సన్యాసం ఇవ్వబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వమని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీరు రాజీనామాకు రెడీ అయి ఉండి రాజకీయ సన్యాసం తీసుకోవాలని, ఈ 15 రోజుల్లో ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని ఆయన అన్నారు. ఏ ముఖం పెట్టుకుని మళ్లీ అడిగే అర్హత టీఆర్ఎస్కు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి, దర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, చెలిమెల చిన్నారెడ్డి, జేసీబీసీను పోతరాజు, సంతోష్ రెడ్డి, రత్ననాయక్ తదితరులు పాల్గొన్నారు. ఏం ముఖం పెట్టుకొని మీరు రోడ్డు మీద పడి రైతులను ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారని చెప్పేసి నేను వారికి హెచ్చరిస్తూ ఉన్నాను. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, మీరు గత 9 సంవత్సరాలు రైతులను మోసం చేసి మీరు మభ్యపెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఈ రోజు వరకు కూడా రుణమాఫీ చేయని సందర్భాలు మీకున్నాయి.
కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన దానికి కట్టుబడి ఉంటుంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి మొత్తం ₹1,00,000 వరకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఈరోజు కూడా మా రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎలక్షన్లో చెప్పడం జరిగింది. దానికి భిన్నంగా కూడా ఆగస్టు 15 వరకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఈరోజు ఆర్బీఐ దగ్గర 31,000 కోట్లు మేము జమ చేసి పెట్టినాం. 18,000 కోట్లు మేము ఈరోజు ఇప్పటివరకు రైతులకు పంచడం కూడా జరిగింది. కొంత చిన్న చిన్న పొరపాట్ల వల్ల 2 లక్షల రుణమాఫీ కొంతమందికి రాలేకపోయింది. రాని వారు ఎవరు కూడా అధైర్యపడవద్దు. ఎందుకనంటే మీకు పాస్బుక్లో కానీ ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో పేరు లేనందుకు కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీరు లోన్ రాలేదు కనుక ఇప్పుడు మీ దగ్గరికే ఏఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎండిఓ గారు కానీ వాళ్ళందరూ బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటికి వచ్చి సర్వే చేసి మీ అందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ వస్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. ఆ రోజు గరీబ్ వాటావు అని తండాలని గూడాలని బాగు చేసిన పార్టీ. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ఎండి ఆరిఫ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని కేసీఆర్ కాలనీలో గల రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా ఆరిఫ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మొహమ్మద్ ప్రవక్తపై వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిచ్పల్లి సిఐ మల్లేష్కి వినతి పత్రాన్ని అందజేశారు. డిచ్పల్లి మండలంలోని ముస్లిం మైనార్టీలు నాసిక్ రామగిరి మహారాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అతనిపై చర్య తీసుకోవాలని డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్కి సిఐ మల్లేష్కి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా ముఖంగా మాట్లాడుతూ నాసిక్లో ఉన్న రామగిరి మహారాజ్ అనే హిందూ పూజారి ముస్లింలకు ప్రియమైనటువంటి ప్రవక్త మహమ్మద్ మరియు వారి కుటుంబం గురించి అవమానకర తప్పుడు వ్యాఖ్యలను చేసి ముస్లిం మైనార్టీలకు మనసును గాయపరిచే విధంగా ఉన్నాయని, దీనివల్ల శాంతియుత వాతావరణంలో మత విద్వేషాలు జరిగే ప్రమాదం ఉన్నదని, అలాంటి వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. మొహమ్మద్ ప్రవక్తపై వారి కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, మున్ముందు రోజుల్లో ఇలాంటి సమస్యలు తలెత్తితే సహించబోమని, రామగిరి మహారాజ్ను వెంటనే అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వారు మా యొక్క మతం గురించి, మొహమ్మద్ ప్రవక్త గురించి చాలా అసభ్యకరమైన విషేదాన్ని సృష్టించి విభేదాలు సృష్టించే మాటలు మాట్లాడి చాలా విభేదాలు మత కల్లోలాలు సృష్టించే విధంగా సంభాషణ చేస్తున్నారు. దయామయులైన మీరు మాకు సహకరించాలని మరియు మీతో విన్నవించుకోవడం ఏమనగా ఇటువంటి మత విశ్వాసాన్ని రెచ్చగొట్టి ప్రజల్లో అవిశ్వాసాన్ని పొందరు చాలా దురదృష్టకరం. ఎవరి మతం వారికి ఉంటుంది కాబట్టి వారు వారి మతాన్ని గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి. కానీ వేరే మతాల గురించి విద్వేషాలు సృష్టించి విభేదాలు సృష్టించే మాటలు మాట్లాడవద్దని, ఇది చాలా దురదృష్టకర విషయం. విద్యుత్ శాఖ ఉత్తమ అధికారులుగా ఎంపికైన వారిని ఉన్నతాధికారులు సన్మానించి అభినందించారు. విద్యుత్ శాఖ ఉత్తమ అధికారులు మార్కుల ఆధారంగా జూన్ మాసానికి ఉత్తమ అధికారులుగా గ్రామీణ ప్రాంతంలో ఉత్తమ డీఈగా ఎం శ్రీనివాస్ డిఈ నిజామాబాద్ ఉత్తమ ఎస్ఈగా ఆర్ రవీందర్ ఎస్సీ ఆపరేషన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉత్తమ ఏఈ నగేష్ ఏఈ D1 టౌన్, ఉత్తమ ఏడీఈ తోట రాజశేఖర్ ఏడీఈ టౌన్ 2 నిజామాబాద్ పట్టణ, ఉత్తమ డిఈ సిహెచ్ హరిచంద్ర నాయక్, ఉత్తమ ఇంప్రూవర్ అధికారులు ఏఈ నిజామాబాద్ D5 ఎండి హజర్, ఏడీఈ మోర్తాడ్ వినోద్ కుమార్, టీటీ బెనర్జీ ఏడీఈ బోధన్ టౌన్, డిఈఎండి ముక్తార్ డిఈ బోధన్. జూలై మాసానికి ఉత్తమ అధికారులుగా ఉత్తమ ఎస్సీ ఆర్ రవీందర్ ఎస్సీ ఆపరేషన్ నిజామాబాద్ కంపెనీలో 2వ స్థానం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉత్తమ పట్టణ ఏఈగా ఆర్ సుమిత ఏఈ D2, ఉత్తమ రూరల్ ఏడీఈ ఎం అశోక్ ఏడీఈ నందిపేట్, ఉత్తమ పట్టణ ఏడీఈ తోట రాజశేఖర్ ఏడీఈ టౌన్ 2 నిజామాబాద్, ఉత్తమ డిఈ ఎం శ్రీనివాస్ డిఈ నిజామాబాద్ జిల్లా సత్యప్రసాద్ ఏఈ మోర్తాడ్ బెస్ట్ ఇంప్రూవర్ అధికారులుగా ఏఈ నందిపేట్ ఎం అశోక్ ఎంపికయ్యారు. ఉత్తమ అధికారులకు సర్టిఫికెట్స్ మెమోంటోలు అందజేశారు. నిజామాబాద్ ఉద్యోగస్తులకు చీఫ్ ఇంజనీర్ బి అశోక్ అభినందనలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కంపెనీలోని మొదటి స్థానానికి రావాలని, అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పారు. వినియోగదారులకు మంచి సేవలు అందించాలని, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ ఇంటరప్షన్ తగ్గించాలని సూచించారు. ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర ప్రేమ్ సాగర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. మాతృమూర్తి చిత్రపటానికి నివాళులు అర్పించారు. గండ్ర ప్రేమ్ సాగర్ కుటుంబాన్ని పరామర్శించి ఆమె తల్లి సత్యమ్మ చిత్రపటానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పరామర్శించి సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె లేని లోటు నుంచి కుటుంబీకులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. పరామర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తాలు ఉన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ భవనాన్ని త్వరగా నిర్మించి అందుబాటులోకి తేవాలని దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న అంబేద్కర్ భవనం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం నాయకులు కుంబాల రాజేష్ శంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ భవన నిర్మాణం కొరకు 3 కోట్ల రూపాయల నిధులు, అదేవిధంగా సింగరేణి 3 ఎకరాల స్థలం కేటాయించగా ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు నిర్మాణం పూర్తి కాలేదని వారన్నారు. గతంలో ఈ స్థలాన్ని కొంతమంది కబ్జా చేయాలని చూడగా దళిత సంఘాల ఆధ్వర్యంలో వారిని ఎదుర్కోవడం జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పందించి అంబేద్కర్ భవనానికి మరొక 1 కోటి రూపాయల నిధులు తీసుకుని వచ్చి త్వరగా నిర్మాణం పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు. భవన నిర్మాణం కోసమైన ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని వారు కోరారు. మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మోర్తాడ్ నూతన ఎస్ఐ విక్రమ్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ ఇంతకుముందు ఎస్ఐగా విధులు నిర్వహించిన అనిల్ రెడ్డి కమర్పల్లి మండలానికి బదిలీ అయ్యారని, ఈ నేపథ్యంలో నూతనంగా వచ్చిన ఎస్ఐని కలిసి శుభాకాంక్షలు తెలిపామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మోర్తాడ్ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాలలో ప్రథమ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆదర్శ పాఠశాల విద్యార్థులు అనేక మోడల్స్ను తయారు చేసి ప్రదర్శించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ అంతరిక్ష ఆసక్తి పెంచుటకు రకరకాల గోడ పత్రికలు తయారు చేయించారు. క్విజ్ పోటీలు నిర్వహించారు. ఆసక్తికరమైనవి తయారు చేసి విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగిందని, ఇలాగే ఉంటే భవిష్యత్తులో మంచి స్థానం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజేంద్ర సాహెబ్, ఉపాధ్యాయులు ఉన్నారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 74,300 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 69,110 రూపాయలుగా ఉంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర 56,590 రూపాయలుగా ఉంది. అలాగే కిలో ముద్ద వెండి ధర 89,000 రూపాయలు పలకగా 10 గ్రాముల ముద్ద వెండి ధర 890 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు. పీసీసీ అధ్యక్షుడి మార్పు, మంత్రివర్గంలో మార్పులపై చర్చ. రాష్ట్రంలో కేవలం 30% మంది రైతులకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి మరోసారి మోసం చేసింది. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్. ఆర్మూర్లో బీఆర్ఎస్, బీజేపీ లెఫ్ట్ పార్టీల ధర్నాకు అనుమతి లేదు. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. సిపి కల్మేశ్వర్ స్పష్టం. నిజామాబాద్ కలెక్టరేట్లో ఘనంగా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి జన్మదిన వేడుకలు. హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉన్నతాధికారులు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో మార్గాన్ని విస్తరించాలి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించిన మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు. సానుకూల స్పందన. తొమ్మిది నెలల కింద కువైట్ వెళ్లి తీవ్ర అనారోగ్యం పాలైన బాధితుడికి అండగా నిలిచిన ఎంపీ అరవింద్. స్వదేశానికి రప్పించిన ఎంపీకి ధన్యవాదాలు తెలిపిన బాధితుడు నాగేష్, కుటుంబీకులు. K6 స్పెషల్ స్టోరీ. నగరంలోని ఆనంద్ నగర్లో మురుగు కాల్వలో పడి మృతి చెందిన అనన్య కుటుంబీకులకు మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆర్థిక సాయం. గణేష్ గుప్తా ఆదేశం మేరకు కుటుంబీకులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు. భారీగా బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముంబైకి చెందిన ఓ కుటుంబ సభ్యులు. ఆలయం ఎదుట వారిని ఆశ్చర్యంగా చూసిన భక్తులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.